హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేనైతే జ్యూసెస్ ఏమీ తీసుకోవట్లేదు. ఇప్పుడైతే ముందుగా అలసందలు నానబెట్టుకున్నాను. మార్నింగ్ టైము జ్యూసెస్ తీసుకోకుండా ఈవినింగ్ తీసుకుంటున్నాను. అందుకని డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. అలసందలు అయితే స్టీమ్ చేసుకుంటున్నాను. ఇలా టిఫిన్ ఫ్రూట్స్తో అయితే ఇవాళ ఈ అలసందలు తీసుకొని ఫ్రూట్స్ పెట్టేసుకున్నాను. ఇలా చేయడం వల్ల పని కూడా చాలా తక్కువ ఉంటుంది ఆడవాళ్ళకైతే ఇంట్లో. ఒక్కసారి ట్రై చేయండి. ఇదండి బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే అలసందలు, ఒక అరటిపండు, జ్యూసెస్ తీసుకోవట్లేదని చెప్పాను కదా, అందుకని ఫ్రూట్స్ మార్నింగే తీసేసుకుంటున్నాను. ఇలా ఆరెంజెస్, యాపిల్, ఇంతే అండి బ్రేక్ఫాస్ట్ అయితే. ఇలా అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్కి కందిపప్పు తీసుకుంటున్నాను. ఆకుకూర పప్పు చేసుకుందామని ఇలా ఆకుకూర కూడా ముందుగా ఒలిచిపెట్టి పెట్టుకున్నాను. కందిపప్పు కొంచెం ముందుగా నానబెట్టి పెట్టుకుంటే బాగుంటుంది, కానీ నాకు మార్నింగ్ చేసేస్తాను కర్రీస్, అందుకని అంత టైం ఉండదు. పిల్లలకి వాళ్ళకి పంపించాలి కదా బాక్సెస్ పెట్టి, అందుకని మార్నింగే చేసేస్తాను. ఇందులో అయితే ఆకుకూర కూడా కడిగి కందిపప్పులో పెట్టేశాను. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, టమాటాలు, నేను చింతపండు వేసుకోకుండా మామిడికాయ వేసుకుంటున్నాను చింతపండు బదులుగా. మార్నింగ్ కదా అండి, హడావిడిగా చేసేస్తాము పొద్దున్నే, అందుకని ఫాస్ట్గా చేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే ఆకుకూర పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇదండి మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా వెనిపేసుకుంటాను. ఇదండి బాండలిలో ముందే నెయ్యి నేను కరిగించి పెట్టాను. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని పప్పుకైతే పోపు పెట్టేసుకుంటున్నాను. కొన్ని ఆవాలు, ఉల్లిపాయలు వేసేసాను. ఇంకా ఎండుమిర్చి అవన్నీ ఏమి వేయను. ఇలా వేసేసి ఆ బాండల్లో కొంచెం అంతా నెయ్యి ఉంటుందని పప్పు బాండల్లో వేసేసాను. ఫస్ట్ నైట్ రైస్ మిగిలింది, దీన్ని పెరుగన్నం చేసుకుందామని మళ్ళీ ఉడికిస్తున్నాను. కొంచెం మెత్తగా ఉడికిచ్చేసి దీనిలో అన్నం ఉడికిచ్చేసాను కదా, దాంట్లో కొంచెం పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకుంటాను. నేను ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను, అందుకని బాగానే ఉంది. కొంచెం పుల్లగా ఉన్న పెరుగులో అయితే కొంచెం పాలు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పోపు కోసం ఆవాలు వేసాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం మినపప్పు, పచ్చిశనగపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఒకేసారి వేసేసి పోపు అయితే వేసేసుకుంటున్నాను. ఇదండి పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా లంచ్ కూడా ఎక్కువ లేకుండా మల్టీగ్రెయిన్ పిండితో చపాతీ, ఆకుకూర పప్పు, పెరుగన్నం వీటితో అయితే ఫినిష్ చేసాను లంచ్ కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.